హలో. ఓకే, అందరికి ఒక్కరోజే ఇవ్వాలి, బాగా ప్రిపేర్ చేస్తారు. వారం రోజులు ఇవ్వకూడదు ప్రసన్నకి ఇచ్చినట్టు. షుడ్ గివ్ ఓన్లీ 1 day. చాలా బాగా మొత్తం ఎవ్రీథింగ్ ఇట్ కవర్డ్, బ్యూటిఫుల్. నిన్న ఇచ్చాడు 1 day. నేను ఒక ఒక పేజ్ చదివాను అంతే. నిన్నే చెప్పాడు. ఎనీవే, I tried doing my best in this short time. ఎసెన్స్ వెళ్ళిందా లేదా అని అది మళ్ళీ. Nice. So we'll start with the round. Amma, you want to continue? Amma, you want to start? Others speak in the end. I'll talk. You'll talk? Okay. Prabhakar Mai? చెప్పండి. Any comments, Mai? ఇప్పుడు క్వశ్చన్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆన్సర్ చెప్పండి. సెల్ఫిష్నెస్, సెల్ఫ్లెస్నెస్ అనుకో. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ పొట్టి శ్రీరాములు ఉన్నాడు. ఆయన పాపం సెల్ఫ్లెస్ గా లైఫ్ సాక్రిఫైస్ చేసి ఆంధ్రప్రదేశ్ మనకి ఎవరో చెప్పు బాయ్. పొట్టి శ్రీరాములు ఎవరు అని చెప్పు, వాళ్ళకి తెలియదు. శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ గురించి సపరేట్, మెడ్రాస్ స్టేట్ నుంచి సపరేట్ కావాలని చెప్పేసి సాక్రిఫైస్ చేసి లైఫ్ సాక్రిఫైస్ చేశారు. అది పొట్టి శ్రీరాములు. సెకండ్, మహాత్మా గాంధీ ఇండియన్ ఇండిపెండెన్స్ గురించి ఫైట్ చేసి అప్పుడు తన ఇండియాని సపరేట్ చేసి ఇండిపెండెన్స్ వచ్చేటట్టుగా చేశాడు. సో మెనీ పీపుల్. వాళ్ళు మరి సెల్ఫిషా, అంటే ఇండియా వరకే పర్మిట్ అయిపోయి సెల్ఫిషా, వీళ్ళు ఆంధ్ర వరకే సెల్ఫిషా, లేకపోతే హోల్ హ్యుమానిటీ గురించి చేస్తున్నారా? సో సెల్ఫిష్ లో డిఫరెంట్ ఇది ఉంటుంది కదా, డిఫరెన్స్. ఇప్పుడు నేను ప్రభాకర్, నాకు నేనే లవ్ చేసుకుంటాను ఒకటి. రెండోది, నేను నా ఫ్యామిలీ గురించి, నేను నా వైఫ్, నా చిల్డ్రన్, నా బ్రదర్స్, మీరు అందరి గురించి అటాచ్మెంట్ పెట్టుకుంటాను. నెంబర్ 2. నెంబర్ హోల్ కమ్యూనిటీ, మన కమ్యూనిటీ గురించి నేను ఇచ్చేస్తాను. సో ఇందులో సెల్ఫిష్ వేరియేషన్ లేకపోతే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఎవరైనా చెప్తారా? రవి, నేను సారీ, నా టర్న్ కాదు. నిన్న రవికి కోవిడ్ అని అనగానే అందరం హాట్ బిగ్ జోల్ట్. ఓకే, సో మనీ మనకు తెలిసిన వాళ్ళకి వచ్చింది, నరికి వచ్చింది. ఆ జోల్ట్ రాలే. నిజంగా ఐ వాజ్ బిగ్ షాక్ లా. కొంచెం ఇట్ టుక్ సమ్ టైమ్ టు కమ్ బ్యాక్ టు నార్మల్సీ. అయ్యో రవికి వచ్చిందా, దూరంగా ఉన్నాడే, వీళ్ళందరూ దూరంగా ఉన్నారు, మన అళ్ళేమే. నాకు ఒక లాగా ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ. మళ్ళీ మాట్లాడాక ఐ వాజ్ ఓకే, ఏం లేదు, మణితో కూడా మాట్లాడాను, అసిమ్టమాటిక్ అని. ఇప్పుడు పక్కన వాళ్ళకి, ఈవెన్ మన కజిన్కి వచ్చినా కూడా వి ఫెల్ట్, బట్ మన తమ్ముడికి వచ్చిందని ఈ జోల్ట్ ఫీల్ అయ్యాము. సంబడి ఎల్స్ వెరీ పక్కింటి వాళ్ళకి వచ్చింది, అక్కడ వచ్చింది, అవి మా ధైర్యం ఇస్తున్నాను. కానీ ఆ ఫీలింగ్, ది సేమ్ జోల్ట్ వచ్చిందా లేదా నేనే క్వశ్చన్ చేసుకున్నాను బాయ్. ఓకే, ఐ డోంట్ సే సెల్ఫిష్నెస్ అని కాదు, ఐ డోంట్ పుట్ ఇట్. మన ఓన్ బ్లడ్ రిలేటెడ్ వీళ్ళకి వచ్చినప్పుడు ఒక షాక్ తిన్నామే. అది I don't know in what category I have to put this feeling. You people give me the answer. నా రోల్ అయిపోలే, నా టర్న్ ఇంకా. ఓకే, జై బాబా. ఇప్పుడు మనకున్నది అటాచ్మెంట్. బికాస్ మిగతా వాళ్ళు ఎవరికో వచ్చింది ఫీల్ అవ్వము, మా ఓన్ బ్రదర్కి వచ్చింది కదా అనేటటువంటి ఫీల్ అవడం అనేది బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ మనకి. అది అంటే గ్రాడ్యువల్ గా నా ఒపీనియన్ ప్రకారం మన వాళ్ళకి ఎంత వచ్చిందో అదే మిగతా వాళ్ళకి కూడా, అది బాబాగా దీంట్లోనే ఉంది కదా, మన సొంత వాళ్ళకి ఎంత వచ్చిందే అదే ఫీలింగ్ మనకి మిగతా వాళ్ళకి కూడా, ఎవరికి వచ్చినా కూడా సేమ్ ఫీలింగ్ మనకు వచ్చేటట్టుగా మనం డెవలప్ అవ్వాలి. బాబా దీనికి ఆన్సర్ చెప్తాను. ఒక అతను వచ్చి, బాబా నువ్వు డివైన్ లవ్ అంటావు, వాట్ ఈస్ దట్ అని అడిగారు. నీవు ఫారిన్ వెళ్ళిపోయావు, ఒక కొన్ని 6 నెలల తర్వాత ఇంటికి వచ్చేసరికి నీ పిల్లలు చినిగిపోయిన బట్టలు వేసుకున్నారు,
సరిగ్గా ఫుడ్ లేకుండా ఎలా ఫీల్ అవుతా ఉంటే ఐ క్రై అని చెప్పాడు. సపోజ్ అదే సేమ్ చైల్డ్ని రోడ్డు మీద చూసేవనుకో నీకు కలుగుతుందా అంటే నో బాబా ఐ వోంట్ గెట్ ఇట్. ఇఫ్ యూ గెట్ ఇట్ ద సేమ్ ఫీలింగ్ దట్ ఈస్ డివైన్ లవ్ అని బాబా ఒక అమెరికన్ అతనికి ఆన్సర్ ఇచ్చారు. ఓకే, అంటే ఇక్కడ ఐ డోంట్ సే ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్. ఐ డోంట్ బ్రింగ్ ఇట్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ సెల్ఫిష్నెస్. అది దేవుడు ఇచ్చింది. ఇప్పుడు ఆదికేర్య గారి సిస్టరు బాబా ఇంటికి వెళ్ళినప్పుడు రాలే. వై యూ డింట్ కమ్, నేను వచ్చాను కదా, వై యూ డింట్ సీ మీ అంటే నో బాబా ఐఎమ్ గెటింగ్ ఆల్ నెగటివ్ థాట్స్, బ్యాడ్ థాట్స్, ఐ డోంట్ నో, ఐ కాన్ కంట్రోల్ మై యాంగర్ అని ఇలా చెప్పి నాకు మనసు రాలేదు నేను ముందుకు రావడానికంటే బాబా చెప్పారు యు ఆర్ ఆల్ క్రియేటెడ్ విత్ ఆల్ న్యాచురల్ ఇమోషన్స్. ఓకే, బీ న్యాచురల్. With my remembrance of my name, you will overcome all these weaknesses. So, నాకు కోపం ఎక్కువ ఉంది, నాకు సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంది అనుకునే కన్నా we are all bag of our previous సంస్కారాస్. హౌ టు ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఒక మనకి ఒక హౌ టు కల్టివేట్. ఓకే, జై బాబా. నేను అందరికి నేనే మాట్లాడేస్తాను, తక్కిన వాళ్ళు మాట్లాడండి. జై బాబా. అయిపోయిందమ్మా, నీ టైం అయిపోయిందమ్మా. మళ్ళీ దూరిపోతా ఎప్పుడు. ఓకే, కాదు ప్రసన్న, ఎనీ ఆన్సర్ టు ప్రభాకర్ మై based on my what is hope I'm audible? Yes. Right. My Potti Sriramulu చెప్పినట్టు it is not selfishness, but he was doing it selfless. He was trying to do something for others, so it is not selfishness. So he was trying to serve people so that other people benefit. So in that way he is forgetting himself kada. It is he is moving from the selfishness zone nunchi na self nunchi selflessness ki veltunadu. So in the process, if you keep developing the same service to others, you start forgetting about yourself. You start trying to think about only others, trying to serve others. So you forget yourself. Like something like okay, music entunnav nu vinte adi you get immersed in it, you forget yourself kada. Alage when we start doing or serving others, we forget ourselves and move on to selfless. నువ్వు ఎప్పుడైతే సెల్ఫ్లెస్నెస్కి వెళ్తావో you start realizing what is that knowledge will start making you feel that happiness or glorification will start making you feel to do more and more. So alaga nee selfish thoughts get extinct or destroyed. You start thinking about yourself. So Potti Sriramulu in this ee janmalo alaga aalochinchundotchu, but he is evolving. His soul is evolving. It is not just one life, it is over a period of births and deaths. But it advances soul. It's a continuous evolution. Correct. అంటే ఈజ్ లిమిటెడ్ టు ది స్టేట్. గాంధీ గారేమో హోల్ ఇది హ్యూమానిటీ అంతటి గురించి it is as long as you are not thinking of yourself and you are not limiting it, it is selfless. నువ్వు లిమిట్ చేస్తున్నావు, నువ్వు లిమిట్ చేస్తావు స్టేట్ అని కంట్రీ అని వాట్, బట్ ఇట్ ఈస్ హి ఈస్ డూయింగ్ ఇట్ ఫర్ అదర్స్. Right, very good answer. Prasanna, just for the purpose of discussion, I'm not comparing Gandhi with Hitler, but Hitler also thought of his country, he thought of beyond himself. Aynlo Gandhi Garlo and Potti Srinivas Rao, all difference undi kada. What is the difference? Yeah, but he was trying to do something good at the cost of somebody else's life, or he is causing harm to somebody else's life. He is bringing unhappiness to others. Okay. Trying to get that is a selfish thing, and he wants there's a greed force, there. He's applying force. Power. Applying force, there is greed there. So there's a difference between Potti Sriramulu and Hitler. He wants power. Right. Good.
Thank you, Mai. Thank you, Prasanna. Yeah. Yes. Atta? Shakuntala? Any question or comment, Atta? ఇప్పుడు పొట్టి శ్రీరాములు My chip. he went on fast for 56 days. Actually, he was not known as Gandhi. Suddenly, ఆయన వచ్చారు. For the people, అతనికి not even an act of selfishness. He actually sacrificed his life for the whole of Andhra people. But we cannot compare with Hitler. No, he is completely different. He did so many crimes, horrendous crimes. He killed some lakhs of Jews. He was a dictator, and he had lot of, though he loves his country, he has lot of selfish interest, that he wants to become popular, he wants to wield his power. So we cannot compare. It is entirely different. And Gandhiji also, his intention was purely to see that our Indians they get independence from British rule. అది కూడా ఆయనకే సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఓకే, కాదు మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ బిగ్ లీడర్స్, ఫ్యూ లీడర్స్. వాట్ అబౌట్ ద కామన్ మ్యాన్ జనరల్లీ? ఈవెన్ కాదు, I was relating to the question. కాదు, ప్రభాకర్ మై క్వశ్చన్ అడిగాడు కదా, దానికి just to draw a contrast, that's all. Not ఇది. You want to go next, అమ్మా? Yeah. వెళ్తావా? ఓకే. వెయిట్ చేస్తావా? లాస్ట్ అంటే ఈవెన్ లేదు, నేను రాసుకున్నంత చెప్పాడు. యాక్చువల్గా ఇప్పుడు కామన్ పీపుల్కి ఇప్పుడు ప్రజెంట్ సినారియో చాలా ఎక్కువైపోయింది. సెల్ఫిష్నెస్ బికాస్ ఆఫ్ జాబ్స్ పోవడంలో వాటిలో అదంతా జరుగుతుంది. దొంగతనాలు, లాట్ ఆఫ్ థెఫ్ట్స్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. ఓకే. అండ్ ఈ సెల్ఫిష్నెస్ అనేది మనం బాబా లిటరేచర్, ఆధ్యాత్మిక తత్వం చదివాం కాబట్టి వి నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. ది కామన్ మ్యాన్కి అదేం లేదు. ఏంటి, అప్పటికప్పుడు ఈ వాంటెడ్ టు గెట్ బై హుక్ ఆర్ క్రూక్ టు గెట్ హిస్ ఫుడ్. పక్కన నుండి కొట్టేసైనా పడేసైనా ఫుడ్ తెచ్చేసుకునేది. ఓకే. దీనికి వీఆర్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ ఓల్డ్ సంస్కారాస్ కదా, మనం అవర్ పర్సనాలిటీస్. వాట్ ఈస్ గుడ్, మంచి చెడు ఏంటో మనకి తెలుసు. ఒక విచక్షణ గానం. బాబా చెప్పారు, ఆల్వేస్ థింక్ ఆఫ్ అదర్స్ హ్యాపీనెస్ అండ్ వి గివ్ ఏ థాట్ ఫర్ ఇట్. అండ్ ఆల్సో బాబా బ్లెస్డ్ us విత్ కంఫర్టబుల్ లైఫ్, నో ప్రాబ్లమ్స్ విత్ అవర్ డే టు డే లైఫ్ కానీ, ఫుడ్కి కానీ, షెల్టర్కి కానీ కదా. ఇది మనము దీన్ని అప్లై స్పిరిచువాలిటీ అంటే is not, I'm not telling you not to enjoy the things, enjoy your life. Okay. అవి ఉన్నప్పుడు ఎలా ఎంజాయ్, వాట్ ఎవర్ యు ఆర్ ఎంజాయింగ్, వెన్ దే ఆర్ నాట్ దేర్ ఆల్సో యూ షుడ్ హ్యావ్ ద సేమ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండాలి అని ఒకటి. ఇది మనం కల్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం ఉంది మీకు, యు ఆర్ యూజ్డ్ ఫర్ ది ఏసీస్. కరెంట్ పోగానే అయ్యో కరెంట్ ఎప్పుడు వస్తుందా, you'll become restless. Okay. కరెంట్ వాడికి ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఫోన్ చేసి ఎన్ని అవర్స్లో వస్తుంది, పవర్ కట్ ఇదని. అంటే మనం యూ హ్యావ్ టు కల్టివేట్ ఇన్ డే టు డే లైఫ్. సో ఓకే, హౌ టు థింక్ ఆఫ్ అదర్స్ టు మేక్ దెమ్ హ్యాపీ, హౌ మచ్ వీ సర్వ్ అదర్ పీపుల్. ఓకే. అండ్ ఇది కల్టివేషన్ చేసుకుంటూ ఉంటే సెల్ఫ్లెస్నెస్ వస్తుంది. ప్లస్ బాబా చెప్పారు, ఒక ప్రైడ్ తీసుకో. వెన్ యు ఆర్ సర్వింగ్, యు ఆర్ టేకింగ్ ప్రైడ్ ఇన్ దట్. నేను చేస్తున్నాను. ది అదర్ డే ఐ టోల్డ్ యు నో, వెన్ యు గివ్ ఎ డొనేషన్, రైటింగ్ దేర్ నేమ్స్ ఆన్ ద టెంపుల్స్ అండ్ ఆల్, అలా తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఏ సర్వీస్ అన్నారు. అంటే ఫస్ట్ వీ ట్రై టు డూ సర్వీస్, బట్ లేటర్ గ్రాడ్యువల్లీ నెక్స్ట్ చాప్టర్స్లో యాక్చువల్గా ఒక డాక్టరు, సారీ ఎక్స్క్యూజ్ మీ డాక్టర్స్, ఓకే, రాగానే జ్వరం వచ్చిన వెళ్ళాం అనుకో, ఒక బుక్ని క్విక్గా గివే క్రోసింగ్
టెంపరేచర్ తగ్గించడం టకటక ఇస్తారు. ఈ హోమియోపతి వాళ్ళు అలా ఇవ్వరంట. ఫస్ట్ రూట్ కాజ్ ఏది, దే వాంటెడ్ టు నో ద రూట్ కాజ్ వేర్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ లయింగ్. అలాగా బాబా ఫస్ట్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, వీక్నెసెస్ ఇన్ ద హ్యూమన్, మనకి రీఇన్కార్నేషన్ హ్యూమన్ బీయింగ్ వచ్చిన తర్వాత అని, ఇది ప్రాబ్లమ్స్, దీనికి రూట్ కాజ్ ఎక్కడ. ఈ వాజ్ డీలింగ్ వన్ ఆఫ్టర్ వన్. ఈ సెల్ఫిష్నెస్ నుంచి ఇవన్నీ వచ్చాయి, లస్ట్, గ్రీడ్, యాంగర్ అన్ని. ఓకే, సంస్కారాస్ ఫస్ట్ సంస్కార హూ యామ్ ఐ అన్నప్పుడే. ఓకే, ఇట్ వాజ్ డీలింగ్ స్టెప్ బై స్టెప్ అన్నమాట. సో వీ హ్యావ్ టు కల్టివేట్ అవర్ personality because we're completely drowned in Baba's literature. We are trying to cultivate our personalities, what Baba said, or what Bhagavad Gita Lord Krishna said, or Sai Baba said, Lord Buddha said. Adi. We have to apply in practice whatever we read in spiritual literature. Jai Baba. Hope I connected to the point. Leda ekkado digress ayyana. కనెక్షన్ ఉందమ్మా, యూనివర్సల్ ట్రూత్ లో అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, జై బాబా. కరెక్ట్. జై బాబా, జై బాబా. చంటిమై, యు వాంట్ టు యాడ్ ఎనీథింగ్ మై? ఇప్పుడు సెల్ఫిష్ బై బర్త్ వాడికి బాగా సెల్ఫిష్ అనుకోండి. లెట్ సపోజ్ there are people who are selfish by birth. Can they become selfless? దానికి ఏంటి, వాళ్ళకి దే షుడ్ హ్యావ్ దట్ డిజైర్ ఆల్సో, మోటివేషన్, అంతే కదా. లేకపోతే దే కెనాట్ బికమ్, దే డోంట్ నో ఈవెన్ వాట్ సెల్ఫ్లెస్నెస్ ఈస్. వాళ్ళు ఏంటంటే దే గో ఆన్, దే థింక్ ఇట్స్ రైట్. అది ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ ఏ మ్యాన్ విత్ highly selfish nature, can he become selfless? అదొకటి. రెండోది ఏంటంటే, గీత ఎంత అని చెప్పింది కదా, ఇప్పుడు ఎవరు బాగా హంగర్, స్పిరిచువాలిటీ కెనాట్ బి లెక్చర్ టు మ్యాన్ విత్ హంగర్ విత్ సో వాడు ఏంటంటే ఆ టైంలో అన్లెస్ ఈజ్ వెరీ ఎవాల్వ్డ్ అండ్ చాలా హైలీ సెల్ఫ్లెస్, చాలా ఎవాల్వ్డ్ పర్సనాలిటీ అయింటే వాడు ఏం చేస్తా అంటే ఈ విల్ లెట్ అదర్స్ ఈట్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్. బట్ ఆ టైంలో ఏంటంటే అంత స్టార్వేషన్లో ఉన్నప్పుడు యాక్చువల్లీ వీడు కూడా వెళ్ళి ఈ వాంట్స్ టు గెట్ సమ్ ఫుడ్ ఇన్ ఆర్డర్ టు సర్వైవ్. అలా ఉంటారని లేదు తండ్రి, అకార్డింగ్ టు దేర్ జర్నీ. బాబా న్యూ లైఫ్ వెళ్తున్నప్పుడు ఒక పాపం రోడ్డు పక్కన కూర్చున్న, చలిగా ఉంది, బాబా ఓ బ్లాంకెట్ తీసుకెళ్ళి ఇవ్వంటే రిచ్ గారు వెళ్ళి ఇస్తే, నోనో ఠాకూర్ సబ్ కుచ్ దియా, అంటే దేవుడు అంతా నాకు ఇచ్చాడు వద్దులేండి అని. అంటే ఈ వాజ్ పూర్గా ఉన్నా కూడా ఈ వాజ్ కంటెంటెడ్ వాట్ ఎవర్ హీ హ్యాడ్. డబ్బు లేనంత మాత్రం వారు స్పిరిచువల్ గా అడ్వాన్స్ గా ఉండరు అని కూడా లేదు. కొంతమందిని చూసాను నేను ప్రాక్టికల్ గా, హౌ స్పిరిచువల్ దే ఆర్ అనేది. ఓకే, నువ్వు చెప్పినట్టు హంగర్ లో ఉన్నప్పుడు ఈ ఆధ్యాత్మిక తత్వం మీదకి వెళ్ళదు. దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆయన మనకి ఏదో తిండి సప్లై చేస్తారు, లేకపోతే ఏదో డబ్బు ఏదో వస్తుందని అలాంటి కోరికలతో వెళ్తారేమో. బట్ దేర్ ఆల్సో సో మెనీ పీపుల్ ఐ హావ్ సీన్ ఇన్ బీద వాళ్ళల్లో స్పిరిచువల్లీ కొంచెం ఎలివేటెడ్ సోల్స్ చూసాను నేను. Can I come in, Kiran? కాదా? Come, Prasanna. Yeah, please. Yeah. My gentleman, నువ్వు అడిగిన క్వశ్చన్ కి యాక్చువల్లీ సెల్ఫిష్నెస్ ఇస్ అన్ యానిమల్ ఇన్స్టింక్ట్ ఫర్ సర్వైవల్. బై God's given animal instinct for survival. But when you take the birth of a human being, you start evolving, you start thinking, kada? So the impressions what the man carries over a period of time
is what desires is. So that's what Baba said. So a selfish man will become more selfish because of his impressions. Now, we have to make a constant or a conscious effort to stop this from getting this desires. ఒకటి సెకండ్ థింగ్ నువ్వు అది ఆ థాట్స్ రావటం అనేది పూర్వజన్మ ఐ మీన్ ఇంప్రెషన్స్ వల్ల ఈస్ డెవలపింగ్ ఆల్ దోస్ థాట్స్, అదర్వైజ్ హీ వోంట్ ఇవాల్వ్, హీ విల్ నాట్ బి ఇవాల్వింగ్. ఇంక ఆకలి అంటావా, దట్స్ ఎ హ్యూమన్ బేసిక్ ఇన్స్టింక్ట్. He wants to survive, so he wants to eat and make the body. That's a need. The need for the body to survive. That's what Baba said. There's a difference between a need and a want. Want is something like, want. మామూలు భోజనం అంటే కంటే కాదు, నాకు పంచపక్ష పర్వణాలు కావాలన్నట్టు when you're hungry. బాబా ఏమంటారంటే ఓకే సారీ చెప్పండి. So I feel the selfish desires are only your old samskaras clouding the present thinking or your action. Dani, you have to overcome consciously. That's what Baba is saying. నేను ఒకటి చెప్తాను. Correct me if I'm wrong. నేను చెప్తాను. మనకి నేను చెప్తాను కరెక్ట్. ఆకలి అనేది దేవుడు పెట్టాడు, అది యానిమల్ నుంచి మనకు వస్తున్న దీన్ని బట్టి వస్తుంది ఎవల్యూషన్. ఆకలి అనేది ఇప్పుడు ఆవులు గేదెల వరకు వాటి వరకు తింటుంది, సాటిస్ఫై అయిపోతుంది, ఊరుకుంటుంది. మనిషికి ఉన్న డిఫరెన్స్ ఏమిటంటే మన ఆకలి తిన్న వరకు పర్వాలేదు, పిజ్జాలు ఆకలి లేకపోయినా మనకేంటంటే టేస్ట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి డిజైర్ అనమాట. అది తిందాం, పిజ్జాలు తిందాం, లేకపోతే అక్కడికి వెళ్ళి అది తిందాం, ఐస్ క్రీములు తిందాం, పులావులు తిందాం అని చెప్పేసి అదన్నీ మనకు ఆకలి ఉండదు, అవసరం కాదు. అదొకటి. యానిమల్స్ కి ఏంటంటే దానికి ఎంత కావాలో ఫినిష్ పడుకుంటుంది. మనం ఏం చేస్తామంటే ఇవాళకే కాదు కదా, ముందు దానికి కూడా కూడబెట్టేసి కూడబెడుతుంటాం. అది 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 ఇప్పుడు తినడం అనేది డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు తినడంలోనే ఒకటి, మనం ఒక్కొక్కసారి ఆకలేసి తినడం అనేది ఒకటి. రెండు, టైం టేబుల్ ప్రకారం పొద్దున్న టిఫిన్ తినేసేయాలి, అవసరం ఉన్నా లేకపోయినా, మధ్యాహ్నం భోజనం చేసేయాలి, సాయంత్రం కాఫీ, రాత్రి భోజనం చేసేయాలి, అది రెండు. మూడోది, మనం ఏం చేస్తాం, దారిలో వెళ్తుంటాం, ఏ పకోడీలు గిగోడీలు దేవుడు మంచి వాసన కొడుతుంటాయి, మనకు అవసరం లేదు, టైం టేబుల్ కాదు, ఏమి లేకుండా అవసరం లేకుండా తినేస్తుంటాం. 5, అడ్వర్టైజ్ చేసేస్తుంటారు, అది తాగు, కోకోకోలా తాగు, లేకపోతే ఇంకోటి తాగు, ఇంకోటి తిను, మంచి చాలా బాగుంటుందని టీవీలో అడ్వర్టైజ్ చేస్తే అది తీసుకొని మనం తింటాం. అవన్నీ డిజైర్స్. మనకు కావాల్సిన తినడం అనేది కడుపు తినడానికి సరిపడా ఉన్నదానికి, అది నా యానిమల్స్ కి మంచి వచ్చినటువంటి మన దీన్ని బట్టి డిజైర్స్ డెవలప్ అవుతాయి. తినడంలోనే డిఫరెన్స్ ఉన్నాయి, అనేక రకాలు. కళ్ళలో అది need to difference, need and desire difference. Yeah. Ravimai, you want to go next? That was a very good talk, Prasanna. Very neatly presented and calmly I could understand every point. The takeaway point is be good and you will evolve. And finally, you also mentioned be good, that will get you God realization. Good and enti, that's what we think, right? Not being selfish. Being selfish, those are all we are talking about, desires and all those things. But this whole selfish, many people don't know
But thank God we learned today not to entertain any desires. If we are desireless, that is going to give us a lot of happiness అన్నమాట. బాగా ఆకలేస్తా ఉంటే ఏది ఇచ్చినా ఒక చపాతీ చిన్న ఒక కూర ఇచ్చినా కూడా చాలా రుచిగా ఉంటుంది అనమాట. అదే ఫుల్గా కడుపు ఫుల్గా ఉంటే ఎంత పెట్టినా కూడా నీకు ఇట్ డజంట్ టేస్ట్ అపీల్ టు యూ. దట్స్ వన్ థింగ్. సెకండ్ కామెంట్ అంటే నాకు ఫస్ట్ లో ప్రభాకర్ మా ఎత్తారు కదా పొట్టి శ్రీరాములు అండ్ దట్ జర్మన్ ఫెలో వాట్స్ హిస్ నేమ్ Hitler. యా all these people do the actions, but there are two types of actions if in a broad way. One is good actions, one is bad actions outwardly. And if we talk in Baba's language, we create good actions, create good sanskaras, bad actions create bad sanskaras, and the result is good sanskaras will experience heaven. Bad actions create so Everybody, can you go on mute except Mike? Yeah. So coming back to Potti Sriramulu, yeah, he has done it for the people. He certainly creates good sanskaras. Those are called gold chains, and Hitler creates iron chains that causes suffering. But still, Potti Sriramulu creates gold chains. Once he enjoys that data, the data will be finished. He'll be back into the square one. He still has to pursue. So if he has done the same work, Baba said number of times, not about Potti Sriramulu, but he talked about Laila Majnu, or some other examples. For example, Laila Majnu. Majnu loved Laila so much that he would do anything. If she comes and asks, I want to get married to some other fellow, he will do a great job in getting her married. That much love he has. But luckily what happened, that was a real story. But later on, he gets disappointed. She gets married to somebody else. And then he finds a guru, and same love, he was able to achieve the ability to love. And he uses the same love towards God. And that's how he gets moksha, ultimately. So those are my comments. Jai Baba. Jai Baba, Mike. Jai Baba. Good. Praveen? అందరూ జంప్ చిల్లని జై బాబా జై బాబా. అందరూ ఆన్ చేసేసి దొంగలు ఇనాబ్సెన్షియా ఉన్నాం సిద్ధిగాడు ఉన్నాడు. విన్నాను, జాగ్రత్తగా విన్నాను, చాలా నేర్చుకున్నాను. బాగుందన్న స్పీచ్, బాగుంది. ఇట్స్ యాక్చువల్లీ వెరీ నీట్, వెల్ ప్రెజెంటెడ్. నా థాట్ ప్రాసెస్ ఎట్లా ఉండిందంటే, వెన్ ఐ వాజ్ హియరింగ్, there is a blur between the journey. It's always a journey from selfishness to Noisy గా ఉంది. Can somebody go? Everybody go on mute except Praveen. Nice. ప్రవీణ్ దే నాదా నాయిస్. నీదే ఏంటి నాయిస్ అయితే పోయింది. ఇప్పుడు నౌ యూర్ గుడ్. బెటర్. Okay. So I kind of feel like there is a journey between selfishness to selflessness. Kada Baba garu cheppinattu. And there's somewhere between this journey there is a blur between selfishness and selflessness. And when I heard about selflessness, naku extreme ideas of renunciation came to my mind. It's like, how will I be selfless? అంటే నా ఇల్లు ఇచ్చేయాలి, నా ఆస్తి ఇచ్చేయాలి, నా బిలాంగింగ్స్ ఇచ్చేయాలి అందరికీ. ఎనీవన్ హూ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్ప్ వీ షుడ్ హెల్ప్. దట్ ఈస్ సెల్ఫ్లెస్నెస్. కానీ దెన్ అగైన్ కంపీటింగ్ ఐడియాస్ ఆఫ్
oh, I'm a father. I'm responsible for my kids growing up. I have to part with them some thoughts, my teaching them something, ideas, how to live life. Adi kuda adi selfishness kada. So then came the thought of a sense of duty. Maybe all of us have a duty to do. You know, we have kids, we have to raise them. So that is our duty. Will that be considered selfish or selfless? I am not sure. Right. So that is some thought that I have. Parents have your responsibilities అన్నారు కదా. Yeah. అదే కరెక్టే, You have but to there is కదా. that sense of selfishness కూడా ఉంది. I don't know if that is selfishness or not, but in the same lines, you know, you talk about Potti Sriramulu, you know, that Potti Sriramulu, Gandhi, మాట్లాడితే నాకు I always think that every one of us born in life have a role to play. I think Baba has sent each one of us to play a role, right? Fame, recognition, and influencing others, the capability of influencing others is a dimension of the mind. So, for example, Gandhi can influence a lot of people, whereas నాకు గుర్తొచ్చాడు ఎవడంటే మన ఇంట్లో చిన్నప్పుడు ట్యాంక్ కడిగే పాకి అబ్బాయి ఉండేవాడు. అబ్బాయి పేరు రాజు. He was cleaning the tank so well every day, and he came and ఒకసారి కింద ట్యాంక్ లో పడిపోయి he actually lost consciousness because of the chlorine, almost died. Okay, that person was doing his duty with so much sincerity. He jumped into the tank and he was cleaning the tank. He is more or equal in my mind with పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములకి ఏమొచ్చిందంటే రికగ్నిషన్ వచ్చింది. చాలా మంది వచ్చి అయ్యోయో చచ్చిపోయాడు అన్నారు. గాంధీ చచ్చిపోకపోయినా ఆయనకు రికగ్నిషన్ వచ్చింది. లైక్ సేమ్ థింగ్ విత్ హిట్లర్. బట్ దిస్ రాజు who actually did his job with utmost dedication and selflessness, duty kada, he just performed his duty and he almost died, and he could have died too, right? So I kind of feel like there is God created each of us with a sense of purpose, and that purpose low selfishness and selflessness ki a blur line undi. I'm not able to clearly understand what that is. Those are my thoughts. Jai Baba. జై బాబా నువ్వు జై చెప్పింది బాబా మీన్ వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తారు. గాంధీ పొట్టి శ్రీరాములు ఓ ఎగ్జాంపుల్స్ గురించే చెప్పాను, ఊరికే నేను అడిగాను తప్ప సెల్ఫ్లెస్నెస్ అంటే గొప్పగా ఇప్పుడు మనం చెప్పినట్టు ఈ రిలయన్స్ 100 కోట్ల గాలి జనార్దన్ రెడ్డి కిరీటానికి ఇచ్చేసాడు, వాడు గొప్పడా దారంబడ ఏమి లేని వాడికి హెల్ప్ చేస్తుంటాడు. కొంతమందికి దారంబడ ఎవడో పడిపోతే కాస్త మంచినీళ్ళు ఇచ్చేసి దాహం ఇచ్చేసి అదే వాడి గురించి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. నేము ఫేము ఏమి లేకుండా న్యాచురల్ గా చేసేసి వెళ్ళిపోతాడు. హూ ఇస్ గ్రేట్ అంటే హీఈస్ ది సేమ్. ఇట్ ఈస్ ది ఎంత మంది రికగ్నైజ్ చేశారని కాదు, ఆ నామకంగా కూడాను కొంతమంది చేశారు. అది చేసిన వాళ్ళలో ఈ పొట్టి శ్రీరాముల గురించి ఎందుకు, ఇప్పుడు నవే డేస్ వి సీ ద పాలిటిక్స్, వి సీ ద హైట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఎవ్రీబడి. ఓకే, అసలు న్యూస్ చూడడం మానేశాను. అది ఎప్పుడో పూర్వం లీడర్స్ కదా వాళ్ళు. అది కాదు నేను అడిగింది ప్రసన్ననే, ఊరికే నేను చదివి పొట్టి ఎగ్జాంపుల్. బాబా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్లెస్నెస్ కి. గీత నేము ఫేము ఏమి ఉండకూడదు. ఒక ఇద్దరు వెళ్తున్నారు అనుకోండి ఒక డిజర్ట్ లో, హాట్ డిజర్ట్ లో, దే హ్యావ్ ఓన్లీ వన్ బాటిల్ ఆఫ్ బాబా చెప్పింది. సపోజ్ ఇఫ్ one fellow fights and takes the water bottle from the other fellow and drinks and survive, he is highly selfish. Suppose if he allows the other person to drink and sacrifice his life, die out of hunger, then it is the real selflessness. That's what Baba says. And he gets
liberation also, if it is. It's extreme form of selflessness. Okay. కాదు ఎవరు మోడరేటర్? లేదమ్మా కిరణ్ నేను ఒక మీరందరూ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నా. చెప్పనా? ఎక్కువ టైం తీసుకుంటున్నాను. చెప్పే కాదు, ఇవల్యూషన్ లో యానిమల్స్ వరకు వచ్చేంత వరకు న్యాచురల్ ఇది ఏమంటారు, నీడ్స్ ఏమంటారు, న్యాచురల్ సంస్కారాలు. అంటే దేవుడు పెట్టాడు వాడికి ఆకలి వేసినప్పుడు తినడం, ఇంకో యానిమల్ చంపడం, ఇది అంతా. వన్స్ వీ గెట్ హ్యూమన్ ఫార్మ్ we get non-natural సంస్కారాస్. అంటే మనకు ఒక థింకింగ్ పవర్ ఉంది, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ నాట్ గుడ్. ఇప్పుడు ఒక యానిమల్ కి అది తిని దాని కడుపు నిండాక ఇంకెళ్ళదు ఇంకో దాన్ని తినడానికి. ఓకే, ఈ మనిషికి బికాస్ ఆఫ్ హిస్ థింకింగ్ దట్ మైండ్ అది డెవలప్డ్, ఇది హార్ట్ టు మైండ్ ఉండడం వలన ద గ్రీడీనెస్, తర్వాత ఈ సెల్ఫిష్నెస్, ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. బికాస్ కాన్షియస్నెస్ వాజ్ ఫుల్లీ డెవలప్డ్. ఓకే, సో ది నాన్ న్యాచురల్ సంస్కారాస్ లో ది మ్యాన్, హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ద కెపాసిటీ టు చేంజ్ హిస్ బిహేవియర్. ఓకే, ఇప్పుడు గ్రీడీగా ఉన్నాడు అనుకో, మనం ఇలాగ చదివి తర్వాత కొన్ని ఎన్నో ఉపన్యాసాలు చదివి వేరే వాళ్ళని చూసి మనం ఇంత గ్రీడీగా ఉండకూడదు, లెట్ us షేర్ విత్ అదర్స్ అన్న దీంట్లో ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం, కల్టివేట్ చేసుకుంటూ ఉంటాం, డెవలప్ అవర్ పర్సనాలిటీ. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఐ ఫర్గాట్ టు మెన్షన్. ఓకే, ఒక బాబా సేయింగ్ ఒక్కటి చదువుతాను. ఓకే కిరణ్, ఐ థింక్ వి డామినేటెడ్ ఫుల్ గ్రూప్. ఒక 2-3 లైన్స్, చాప్టర్ కదా, 2-3 లైన్స్ చెప్పు, చదువు. 3 లైన్స్. The inferiority, Baba said, the inferiority complex is stirred when a person meets someone who is in some way remarkably superior in respect to mundane positions, but his submissiveness to the other is rooted either in fear or selfishness. It can never be wholehearted or spontaneous because there is a lurking jealousy of and even hatred for the other for possessing something he would rather have for himself. All forced and outward submission is a purely the effect of an inferiority complex and can only enhance the ego in one of its worst forms. అది కూడా ఒక సెల్ఫిష్నెస్ అట. ఇంకా మాట్లాడు నేను. ఆస్క్ మా సార్ సిద్ధు. తను సిద్ధు నాకేం క్వశ్చన్ లేదు, బాగుంది, చాలా బాగుంది. అదే లేదు, నేను అందరూ చెప్పినవి వింటున్నాను, బాగుంది, చాలా బాగుంది. యా, ఐ హావ్ నథింగ్ టు యాడ్. నేను ఐఎమ్ లిజనింగ్ టు వాట్ ఎవ్రీవన్ హస్ సెడ్. నాకు డిస్కషన్ ఆఫ్ పొట్టి శ్రీరాములును ఇది నచ్చింది. యా గో హెడ్ తను, గో హెడ్ తను. అజయ్ బాబా, అత ఒకసారి నువ్వు ఇప్పుడు చెప్పావు కదా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? నాకు అంత క్లియర్ గా అర్థం కాలేదు. 174 లో బాబా ఏం చెప్పేది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏ సార్ట్ ఆఫ్ ఇదంట, సెల్ఫిష్నెస్. ఇప్పుడు ఒక మామూలుగా రోడ్డు మీద బీదవాడు ఉన్నాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను బాగి డెలివరీకి హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడు రవి చిన్నాన్నేమో వీళ్ళకి షర్ట్లు, నైకీ షూస్ ఏదో కొని పంపించాడు. ఓకే, పవన్ అప్పుడు 10th స్టాండర్డ్ ఏదో అనుకుంటా, ఫస్ట్ టైం చూసి బాగా వేసుకొని లెట్ మీ ఎంజాయ్, గో ఆన్ ద రోడ్ అని సైకిల్ మీద వెళ్తున్నాడు రా. వెళ్తుంటే అక్కడ కొంచెం దూరం వెళ్ళాక ఈ అర్చిన్స్ ఉన్నారు కదా, స్ట్రీట్ అర్చిన్స్ చూసి తుపుక్కను ఉమ్మేశారంట చెప్పుల మీద, వాడి షూస్ మీద. ఓకే, బాధపడుతూ ఇంటికి వచ్చాడు. అదేంటంటే దట్ ఇన్ఫీరియారిటీ క్లాస్, వీడికి ఉంది నాకు లేదు అని ఒక లోపల అన్న ఇల్ ఫీలింగ్ తో వాడు ఉమ్మేశాడు. ఓకే ఓకే, దట్ ఈస్ ఆల్సో ఏ సార్ట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అంటున్నారు బాబా ఇక్కడ. ఇల్ ఫీలింగ్ మళ్ళీ చదవమంటావా అలా సెంటెన్స్? ది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ is stirred when a person meets someone who is in some way remarkably superior in respect to mundane positions, but his submissiveness to the other is rooted either in fear or selfishness. It can never be wholehearted or spontaneous because there is a lurking jealousy of
and even hatred for the other, for possessing something he would rather have for himself. నేను చెప్పాను చూడు ఎగ్జాంపుల్ ఎందుకేసాడు ఉమ్ము ఇన్నర్ ఆ ఇల్ ఫీలింగ్ తో నాకు లేదు, వై ఈజ్ హీ సుపీరియర్ అన్న ఫీలింగ్, సంస్కారాస్ అవన్నీ అంత నాలెడ్జ్ లేదు వాడికి కదా. అవునవును. ఓకే, అర్థమైంది. అంటే ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అని బాబా అన్నారు కోర్సెస్ లో. గీత 174 జలస్యము ఏంటి వినపట్ల. ఇది జలస్ జలస్ చెప్పు. ఇప్పుడు ఏంటి ఏ విషయం డిస్కషన్ వచ్చారు? సెల్ఫిష్నెస్, సుపీరియారిటీ అండ్ ఇన్ఫీరియారిటీ, ఈ రెండు కూడా మన డిఫెక్ట్స్. నో బడీ ఈజ్ సుపీరియర్, నో బడీ ఈజ్ ఇన్ఫీరియర్. వన్ థింగ్ ఏదనుకున్నా కూడా ఇది ఒకటి. రెండు, మనం ఒకరికి దండం పెట్టాలి, హంబుల్ గా ఉండడం మంచిదే, కానీ ఆ బిహైండ్ ది మైండ్ వాడి దగ్గర వాడు మనకి ఏమైనా చేస్తాడు, అవసరం ఉంటుందా అని చెప్పి దండం పెట్టడం వేరు, పెద్దవాళ్ళకి ఏదో నమస్కారం పెట్టడం విత్ రెస్పెక్ట్, వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. రెస్పెక్ట్ అది అంటే హిపోక్రసీ అంటారు. లోపల తిట్టుకుంటూ బయటికి ఏమనుకుంటాడో అని చెప్పి నమస్కారం పెడితే దట్ ఈస్ నాట్ రియల్. ఇది హంబుల్నెస్ ఉండాలి. సేమ్ టైం మన మైండ్ లో మాత్రం రియల్ రెస్పెక్ట్ ఉండాలి. చుట్టుపక్కల వాడు ఏదో మెప్పు కోసం అని పెట్టేసి ఏదో తిట్టుకుంటూ ఉన్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ హిపోక్రసీ అంటారు. హిపోక్రసీ మన బాబా గారు చెప్పారు కదా, ఏదైనా అవ్వచ్చు కానీ హిపోక్రసీ అనేది వర్స్ట్ థింగ్ అన్న విషయం. అది నా ఇది. ఒక సద్గురువు యొక్క గైడెన్స్ లో ఎదుటివాడు ఎంత తక్కువ మనిషి అయినా మనం నమస్కారం పెట్టినా, హంబుల్ గా ఉన్నా, దట్ ఈస్ దర్ డ్యూటీ, అవర్ డ్యూటీ టు ఒబే దేర్ సద్గురు ఆర్ అవతార్. అక్కడ అదేమి ఉండదు. దండం పెట్టచ్చు, అది కాదు దండం ఆ యాక్షన్ పెట్టడంలో. మనది కాదు, సద్గురు చేయమన్నాడు కాబట్టి ఒబే చేయడం. దండం పెట్టడం మనస్ఫూర్తిగా పెట్టాలి, ఎవరికైనా పెట్టచ్చు. దాని గురించి కదా హంబుల్ గా ఉండడం అనేది మంచిది. బట్ వాడి దగ్గర లోపల ఒకటి విత్ రెస్పెక్ట్, విత్ లవ్. వితౌట్ లవ్ వాడు ఏం చేస్తాడో, లేదా వాడు మనకంటే సుపీరియర్, నాకు ప్రమోషన్ ఇస్తాడు, ఇలాగా ఇంటెన్షన్ లోపల ఉండి పైకి అంతేనా? గుడ్. తను యు వాంట్ యాడ్ ఎనీథింగ్ ఎల్స్? తను కిరణ్ లేదు కిరణ్. ఓకే చెప్పు. I just want to comment on the superiority and inferiority. Okay, please. Yeah. Those two aspects are no doubt connected with our ego, kada? They have both, each of them have both a negative attitude and a positive attitude. For example, superiority, I'm a great guy, I'm a great physicist. Ankani అందరితో మాట్లాడటం, that is more like a negative thing. But sometimes you have to use the superiority in a proper way, in a controlled way. Especially when you are teaching, you have to show that you know something, because students in the class, they have to feel confident about you. So at that time, you have to show the superiority to the class people. Hey, I know about this. I can tell you all details about this subject. You have to show that superiority. That is the positive aspect of it. In the inferiority, Pavan shoes eskolti ummeto, that is more like a negative attitude. But positive attitude of the inferiority has got lot of spiritual value. ఎందుకంటే ఐడియల్ గా how we have to take others is, they are same like me. I have Baba in me, everybody else has Baba in their heart. That is how we have to take. But what happens is, before we gain the knowledge, we misused these complexes in various ways.
So we need to give some medicine for that. So the best medicine for that is when you see somebody put the person in higher pedestal compared to us, keep ourselves in lower pedestal, just like when they are saying, even though they are saying not so important, just listen, keep loving them, all those aspects. So that comes under positive aspect of the inferiority complex. Yes, humility. Then a few points I want to add. Okay, moderator, is it okay? ఓకే అమ్మా, చెప్పు చెప్పు నువ్వు. ఏంటంటే when you people are working in the office, selfishness ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు you are all doing a work. ఆయన అబ్దుల్ కలాం ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. when they have రాకెట్ రిలీజ్ చేసినప్పుడు, when they succeeded, he used to give credit to all his group, ఎవరికి సబార్డినేట్స్ కి. రెండు సార్లు కొలాప్స్ అయినప్పుడు he has He took the blame. అదొకటి. మీకు ఇప్పుడు మీ ఆఫీసుల్లో పవన్ ఏవో చెప్తూ ఉంటారు, మీ ఆఫీసులో జరుగుతుంటాయి కదా, బాస్ ఉంటాడు, మంచి బాస్ అయితే హీ విల్ లిజన్ టు హిస్ సబార్డినేట్, నేను చెప్పిందే వినాలి. ఇప్పుడు ఇద్దరున్నారు ఈక్వల్స్ రవి, ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు నేను చెప్పిందే వినాలి అన్నప్పుడు అక్కడ కొద్దిగా నెగటివిటీ ఉంటుంది. అయ్యో ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు, లెట్ us లిజన్ అనేది ఒకటి మీ ఆఫీసులో యూ మే ఫేస్. ఐఎమ్ ఏ హౌస్ వైఫ్, ఎనీ స్కిల్ ఆర్ నాలెడ్జ్ కొంతమంది దాచుకుంటారు, ది అదర్ పర్సన్ మే గెట్ క్రెడిట్, లెట్ మీ నాట్ షేర్ ఇట్ అని. ఓకే, తర్వాత ఇంకొకసారి అందరం 8 o'clock రావాలంటే అందరం రావాలి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ టైం.